సినిమా మొత్తంలో ఓన్లీ వన్ మ్యాన్ షో తారకన్న వి లవ్ యూ. నీ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అసలు. ఒక్కడే సినిమా మొత్తం మాస్ డైలాగులు కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఫైట్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది యాక్టర్లు ఉన్నా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ తారకన్న వేరే అసలు. ఆ డైలాగ్స్ కావచ్చు, డ్యాన్స్ స్టెప్పులు, చాలామంది ఏంటంటే వింటేజ్ తారకన్న కనబడతాడు ట్రైలర్లో అన్నారు. అలా ఏం అనిపించలేదు. ఏదైతే మన RRRలో క్యారెక్టరైజేషన్ ఉందో సేమ్ సిమిలర్గా అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్ అలాగే అనిపించింది, కొడుకు క్యారెక్టర్ అలాగే అనిపించింది. ఇంకొకటి అనిరుద్, చాలా నెగిటివిటీ ఉంది అనిరుద్కి. తెలుగు అంటే లైట్ తీసుకుంటాడు, ఏం పెద్దగా పట్టించుకోడు అనే ఇది ఉంది చాలామంది కూడా. బట్ ఈ సినిమాతో మాత్రం చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఆ మ్యూజిక్ కావచ్చు, ఇదంతా చాలా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, ఆ డైలాగ్స్కి ఏదైతే రావాలో ఆ ఎలివేషన్స్ ఇచ్చాడు. కొన్ని పోస్టర్స్కి సరే లైక్ చూసావా? నేను ఆర్గ్యూ చేయాలనుకోవచ్చు. సినిమా చూసావా? ఎన్ని గంటలు చూసావు? అంటే నీకు నిద్ర వచ్చి థ్యాంక్ యూ సినిమా అయితే చాలా బాగుంది. సినిమా బాగుంది. ఇట్లాంటి వాడికి చెప్తుంది అందరి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. నా ఫీలింగ్ అయితే అది ఫ్యాన్స్కి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్ ఎప్పుడైతే థియేటర్కి వస్తాడో తారకన్న కోసం మాత్రమే వస్తాడు. కాబట్టి వాళ్ళు హ్యాపీ. ఆ విషయం నేను చెప్తాను. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఒక మాస్ హీరో ఫేమ్ ఉన్న ఏ యాక్టర్కైనా ఆయన చూసి మాత్రమే థియేటర్కి వస్తాడు. సో ఆయన చూసి థియేటర్కి వచ్చినప్పుడు అది యావరేజే అవుతుంది. డైరెక్ట్ ఎఫెక్ట్స్ లేకుంటే ఆ స్టోరీ కంటెంట్, దీనివల్ల మాత్రమే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది నాకైతే అనిపించిన విషయం ఇది. ఇంకొకటి మెయిన్గా డైరెక్టర్ విషయంలో నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఒకప్పుడు శ్రీమంతుడు ఈ సినిమాలు చేసేప్పుడు ఆయన విజన్ ఎలా ఉండేది. ఎప్పుడైతే అందరూ పాన్ ఇండియా సినిమాలని పార్ట్ 1, పార్ట్ 2 అని తీసే టైంకి సినిమాల్లో స్టోరీ తగ్గిపోయి ల్యాగ్ ఎక్కువైపోతుంది సినిమాలు. జాన్వీ కపూర్ విషయానికి వస్తే నేనైతే అసలు చాలా డిసప్పాయింటెడ్. అసలు ఒక తెలుగు అమ్మాయిలా కూడా కనిపించట్లేదు. ఆ డైలాగ్ వర్షన్స్ కావచ్చు, ఆమె ప్రజెన్స్ కానీ థియేటర్లో స్క్రీన్ పైన అలా కనిపించట్లేదు. డైలాగ్ మొత్తం తిప్పుకుంటే 5 నిమిషాలు కూడా అనసూయ వాయిస్ ఓవర్ అని కూడా